ఒక సహోదరి ద్వారా నేను ఒక మందిరానికి నడిపించబడ్డాను. ఆ మందిరంలో నేను వెళ్ళి కూర్చునేటప్పటికే సగం ఆరాధన ముగిసిపోయింది. ఇక చివరి మాటలుగా అక్కడున్న దైవజనుడు ఈ విధంగా చెప్తున్నారు. ప్రార్థన అంటే ఏదో పదాలు వల్లించడం, అరుపులు కేకలు వేయడం కాదండి. మీ తల్లితో మీరు ఎలా మాట్లాడుతున్నారో అదే విధంగా మీ ప్రభువుతో మాట్లాడండి. ఇదే ప్రార్థన అంటే అని ఆయన చెప్పి ముగించారు. ఇక ఆ మాటను నేను విన్నప్పుడు ఎంతో సంతోషించాను. ఈ మాటను నేను నా కలలో విన్నానే, అయితే ఇది నా ఊహ కాదు, ఇది నా కల్పన కాదు, ప్రభువే నిజంగా నాతో మాట్లాడారు అని నేను ఎంతో సంతోషించాను. ఇక అప్పటి నుండి ఆ మందిరానికి క్రమంగా వెళ్ళడం మొదలుపెట్టాను. 2011 నుంచి 12 వరకు ఆ మందిరానికి ప్రతి వారం వెళ్ళేదాన్ని. నా స్నేహితులు అంటూ వచ్చినా రాకపోయినా నేను మా హాస్టల్ నుండి నడుచుకుంటూ ఆ మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని. ఆ మందిరంలో నేను ఎంతో